S&S Publications ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొదటిసారిగా బైలింగ్వల్ రీజనింగ్ బుక్ మన ముందుకు తెచ్చి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ లో 95% ప్రశ్నలు రీజనింగ్ బుక్ నుండి వచ్చాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైన అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మరెన్నో మైలురాళ్లను దాటుతూ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 మరియు 9032064822. అభ్యర్థులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా S&S పబ్లికేషన్స్ వారు అందిస్తున్న భారీ ఆఫర్స్. తెలంగాణ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 899 రూపాయలు మాత్రమే. తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1599 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. అంతేకాదండోయ్, గురుకుల బుక్స్ అన్ని www.sonlinebooks.com వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. తెలంగాణ గురుకుల బయాలజీ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల బుక్స్ అన్ని www.sonlinebooks.com వెబ్సైట్లో లభించడం జరుగుతుంది. మీరు బుక్స్ ఆర్డర్ చేసుకున్నట్లయితే మీ ఇంటి వద్దకే బుక్స్ అన్ని పంపించడం జరుగుతుంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉచితంగా లభించబడును. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1399 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా 10 బుక్స్ ఉచితంగా పంపించబడును. తెలంగాణ మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉచితంగా లభించబడును. తెలంగాణ అంగన్వాడీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1999 రూపాయలు మాత్రమే. S&S పబ్లికేషన్స్ యాప్లో ఎస్ఏ కానిస్టేబుల్స్ అర్థమెటిక్ మరియు రీజనింగ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించడం జరుగుతుంది. ఈ లైవ్ క్లాసెస్ కేవలం 999 రూపాయలు మాత్రమే. S&S పబ్లికేషన్స్ యాప్లో తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఆఫర్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ప్లే స్టోర్లోంచి S&S పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోగలరు. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070555777 9032064822. So today we will start with TS Constable paper model paper 9. So ఇవాళ మనం మోడల్ పేపర్ 9 చూద్దాము. సో యాజ్ వీ హ్యావ్ డన్ ప్రీవియస్ పేపర్స్ 8 పేపర్స్ మనం ఎట్లా అయితే సాల్వ్ చేసామో ద సేమ్ వే 9th పేపర్ రిపీటెడ్ గ్రామటికల్ పాయింట్స్ విల్ బి దేర్, బట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫ్యూ మోర్ ప్రాబ్లమ్స్. ఎట్లా అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రతి చోట ఎగ్జామ్షన్స్ ఉంటాయి. లైక్ ఇది మాత్రమే ఇలా ఉండొచ్చు అనే పాయింట్స్ ఉంటాయన్నమాట. అట్లాంటివన్నీ మనం నోట్ చేసుకుంటూ ప్రాక్టీస్లో ఉంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ పేపర్. So let us get started. Our first question, let us see this paragraph and answer the questions given under the paragraph. Question చూసి paragraph కి సంబంధించిన questions మనం ఆన్సర్ చేద్దాం. Let us get started. See, first we will just go with questions and then we will come back. How did old Sean manage to meet his food requirements? తన food requirements ఎలా మేనేజ్ చేసుకున్నాడు old Sean? And next question is, which of the following is not true in the context of the passage?
ప్యాసేజ్లో ఏ కాంటెక్స్ట్ ట్రూ కాదు అని అడుగుతున్నాడు. వై వాజ్ సియన్ రిలక్టెంట్ టు టేక్ ద ల్యూక్ అలాంగ్? ఎందుకు సియన్ లూక్ని తన వెంట తీసుకువెళ్ళను అని చెప్పాడు. సో ఇప్పుడు మనం ప్యాసేజ్ చదివి ఆన్సర్స్ తెలుసుకుందాము. ఓకే. అంకుల్ సెడ్ ల్యూక్ టు ద ఓల్డ్ సియన్. అంకుల్ సెడ్ ల్యూక్ టు ద ఓల్డ్ సియన్. ఓల్డ్ సియన్ని అంకుల్ అని పిలిచాడు లూక్. యూ సీమ్ టు బి వెల్ ఫెడ్ దో ఐ నో నో వన్ లుక్స్ ఆఫ్టర్ యూ. యూ సీమ్ టు బి వెల్ ఫెడ్. యూ సీమ్ టు బి వెల్ ఫెడ్ అంటే మీరు బాగా తింటున్నట్టు కనిపించారే, అంటే లైక్ మీరు బాగా తిండి వంట పట్టినట్టు అనిపించారే. బట్ దో ఐ నో నో వన్ లుక్స్ ఆఫ్టర్ యూ. కానీ ఎవ్వరూ మిమ్మల్ని చూసుకోరు కదా, మరి ఎందుకు మీరు అలా చక్కగా పుష్టిగా ఉన్నారు అని అడుగుతున్నాడు అనమాట. సో నార్ హ్యావ్ ఐ సీన్ యూ లీవ్ యువర్ రెసిడెన్స్ ఎట్ ఎనీ టైమ్. అండ్ మీరు ఎప్పుడు బయటకు వెళ్ళారు కదా, అండ్ నేను ఎప్పుడు చూడలేదు కదా. హ్యావ్ ఐ ఎవర్ సీన్ నార్ హ్యావ్ ఐ సీన్ యూ లీవ్ యువర్ రెసిడెన్స్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్. ఏ పాయింట్ ఇన్ టైంలోనూ మీరు ఎక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకోరు కదా, మరి మీరు ఇలా పుష్టిగా ఎలా ఉన్నారు? లైక్ హౌ క్యాన్ యూ బీ వెల్ ఫెడ్? టెల్ మీ హౌ డూ యూ మేనేజ్ ఇట్? చెప్పండి మీరు ఎలా మేనేజ్ చేస్తారో అని అడుగుతున్నాడు అనమాట. బికాస్ సియన్ రిప్లైడ్, బికాస్ ఎందుకంటే అని సియన్ చెప్తూ ఉన్నాడు. ఐ హ్యావ్ అ గుడ్ ఫీడ్ ఎవ్రీ నైట్ అట్ ద ఎంపరర్స్ ఆర్చర్డ్. ఎంపరర్స్ ఆర్చర్డ్, ఎంపరర్ అనే ఆయన ఎవరు? రాజు. రాజుగారి ఆర్చర్డ్ అంటే తోట. రాజుగారి తోటలో ఐ హ్యావ్ అ గుడ్ ఫీడ్ ఎవ్రీ నైట్. నైట్ టైం వెళ్ళి నేను రాజుగారి తోటలో ఫుడ్ తింటాను అని చెప్తున్నాడు అనమాట. ఆఫ్టర్ డార్క్ ఐ గో దేర్ మై సెల్ఫ్ అండ్ పిక్ అవుట్ ఎనఫ్ ఫ్రూట్స్ టు లాస్ట్ అ ఫోర్ట్ నైట్. ఏం చెప్తాడు? ఆఫ్టర్ డార్క్, చీకటి పడిన తర్వాత ఐ గో దేర్ మై సెల్ఫ్, నా అంతటి నేను రాజుగారి తోటకి వెళ్ళి అండ్ పిక్ అవుట్ ఎనఫ్ ఫ్రూట్స్. ఎనఫ్ మీన్స్ సరిపడనంత ఫ్రూట్స్ టు లాస్ట్ అ ఫోర్ట్ నైట్. టు లాస్ట్, లాస్ట్ అంటే నిలవ ఉంటాయి. ఎప్పటి వరకు? ఫోర్ట్ నైట్ మీన్స్ 15 days. 15 days వరకు ఉండేలాగా ఐ జస్ట్ గో అండ్ గెట్ ఫ్యూ ఫ్రూట్స్ వెన్ ఇట్ ఈస్ డార్క్ at night. Luke proposed to accompany his uncle to the orchard. Luke excitement ఆగక ఐ విల్ కమ్ విత్ యూ, నేను మీతో పాటు తోటకు రావచ్చా, నేను మీతో పాటు తోటకు రావచ్చా అని హీ వాజ్ జస్ట్ ఎక్సైటెడ్ టు అకంపెనీ హిమ్. అకంపెనీ అంటే తోడుగా వెళ్ళనా అంటే లైక్ కెన్ ఐ అకంపెనీ యూ, కెన్ ఐ కమ్ విత్ యూ అనేది పాయింట్ అనమాట. దో రిలక్టెంట్ because of Luke's habit of euphoric exhibition of extreme excitement, Cian agreed to take him along. దో రిలక్టెంట్ అంటే తీసుకు వెళ్ళాలా అనే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో, అంటే వద్దులే అనుకుంటూ. ఎందుకు వద్దనుకుంటున్నాడు? రిలక్టెంట్ అంటే నాట్ విల్లింగ్ టు టేక్ హిమ్. తనతో పాటు తీసుకెళ్ళడానికి ఇష్టంగా లేడు. అయినా కూడా ఎందుకని ఇష్టంగా లేడంటే లూక్స్ హ్యాబిట్ ఆఫ్ యూఫారిక్ ఎగ్జిబిషన్. యూఫారిక్ ఎగ్జిబిషన్ అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంటాడనమాట ల్యూక్ ఎప్పుడు కూడా. అంటే తనకి ఏ చిన్న ఎమోషన్ వచ్చినా హైపర్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ యూఫారిక్ ఎమోషన్. యూఫారిక్ ఎమోషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ అన్బేరబుల్ ఎమోషన్. హీ కాంట్ కంట్రోల్ హిజ్ ఎమోషన్స్ అండ్ హీ విల్ బీ అవుట్ స్పోకెన్. ఎప్పుడైనా మాట్లాడేస్తూ ఉంటాడనమాట ఎమోషన్ తట్టుకోలేక. ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎక్సైట్మెంట్, హీ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. ఏదైనా కొత్త విషయం చూసినప్పుడు సమ్ పీపుల్ విల్ గెట్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ టు ఎక్సైట్మెంట్, సో దే విల్ బికమ్ ఎమోషనల్, హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు. సో దట్ సిచ్యువేషన్ సియన్ హ్యావ్ అండర్స్టూడ్. ఇది ఇలా చేస్తాడేమో అనుకుంటూనే సియన్ అగ్రీడ్ టు టేక్ హిమ్ అలాంగ్. సరే అని చెప్పి వెంట తీసుకెళ్ళడం సియన్ స్టార్ట్ చేశాడు. అట్ ద ఆర్చర్డ్ వైల్ సియన్ హరీడ్లీ కలెక్టెడ్ ద ఫ్రూట్స్ అండ్ లెఫ్ట్. సియన్ ఏం చేశాడు? అట్ ద ఆర్చర్డ్కి తీసుకువెళ్ళి సియన్ క్వైట్గా ఫ్రూట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని హరీడ్లీ ఫ్రూట్స్ అండ్ లెఫ్ట్. సో అన్నీ కలెక్ట్ చేసుకొని కామ్గా బయటకు వచ్చేసాడు అన్నమాట. Luke, on the other hand, at the sight of unlimited supply of fruits, was excited and lifted his voice, which brought Emperor's men immediately to his side. కామ్గా సియన్ ఏం చేశాడు? వెళ్ళి తెచ్చుకున్నాడు ఫ్రూట్స్ అన్ని. బట్ వాట్ హ్యాపెన్ టు దిస్ లూక్ ఒకవైపున హీ వాజ్ హైపర్ ఎక్సైటెడ్. హీ వాజ్ ఎక్సైటెడ్ సో మచ్ అండ్ దెన్ చాలా ఎక్సైట్ అయిపోయి, ఎందుకు ఎక్సైట్ అయ్యాడు? దెర్ ఆర్ అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ ఫ్రూట్స్. దెర్ ఆర్ సో మెనీ ఫ్రూట్స్ అన్నమాట. అలా అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ ఫ్రూట్స్ చూసి చాలా ఎక్సైట్ అయిపోయి అండ్ లిఫ్టెడ్ హిస్ వాయిస్ విచ్ బ్రాట్ ఎంపరర్స్ మ్యాన్ ఇమ్మీడియట్లీ టు హిస్ సైడ్.
గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు, అంటే ఆ ఎక్సైట్మెంట్లో అరిచేశాడు. అప్పుడు వెంటనే ఎంపరర్ భటులు వచ్చి లూక్ దగ్గరికి వచ్చేసారనమాట. దే సీజ్డ్ హిమ్ అండ్ మిస్టుక్ హిమ్ యాజ్ ద సోల్ కాజ్ ఆఫ్ డ్యామేజ్ టు ద ఆర్చర్డ్. దే సీజ్డ్ హిమ్ అంటే అరెస్ట్ చేసి, అంటే బంధించి, సీజ్డ్ హిమ్, దే హ్యావ్ అరెస్టెడ్ హిమ్, అరెస్ట్ చేసి. అండ్ మొత్తానికి ఏమనుకున్నారు, ఇన్ని రోజులు ఫ్రూట్స్ పోతూ ఉన్నాయి, డ్యామేజ్ అవుతా ఉంది ఆర్చర్డ్కి, దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ల్యూక్ అని అనుకున్నారనమాట. సోల్ కాజ్ అంటే తనే ఏకైక కారణం, ఆ డ్యామేజ్ మొత్తం జరగడానికి తనే మెయిన్ కాజ్ అనుకుని దే హ్యావ్ మిస్టుక్ హిమ్ ఇన్స్టెడ్ ఆఫ్ సియాన్ అండ్ దే హ్యావ్ అరెస్టెడ్ హిమ్. సియాన్ బదులు ల్యూక్ని అరెస్ట్ చేశారు. Although Luke reiterated that he was a bird of passage, they pounded him mercilessly before setting him free. ఏమంటూ ఉన్నాడు, Luke is saying that he was a bird of passage. నేను అటుగా వెళ్ళే పక్షిని మాత్రమే, నేను ఏమీ డెస్ట్రాయ్ చేయట్లేదు, నేను పంటని ఫ్రూట్స్ ఏమి నేను దొంగతనం చేయట్లేదు, నేను జస్ట్ ఏదో వాలిన పక్షిని మాత్రమే ఇటువైపుగా వెళ్తుంటే మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకొని నన్ను తీసుకువెళ్తున్నారు అని హీ వాజ్ వెరీ సాడ్ ఇన్ మూవ్మెంట్. సో దే పౌండెడ్ హిమ్ మెర్సీలెస్లీ. పౌండెడ్ అంటే బాగా చితక్బాదారు అనమాట. మెర్సీలెస్లీ మీన్స్ దే డిడెంట్ షో మెర్సీ, జాలి లేకుండా బాగా కొట్టారు. బిఫోర్ సెట్టింగ్ హిమ్ ఫ్రీ. సో వదిలేసే ముందు రాజు భటులు అందరూ కూడా ల్యూక్ని బాగా తన్ని వదిలేశారనమాట. సో సియాన్ ఈస్ అ పర్సన్ హూ హ్యావ్ బీన్ టేకింగ్ ద ఫ్రూట్స్, బట్ ల్యూక్ ఆస్క్డ్ హిమ్ దట్ I will come with you. So in like that Luke has been into the trap and Sian left quietly. Luke out of his excitement was caught by the emperor's men. ఇలా మనం ఒక స్టోరీ చూసాం. Now let's that were give. How did old Sian manage to meet his food requirements? So Sian food requirements ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్ అనమాట. By buying food from the మార్కెట్లో ఫుడ్ కొనుక్కుంటూ ఉన్నాడు. హిస్ నెఫ్యూ లూక్ టుక్ కేర్ ఆఫ్ హిస్ రిక్వైర్మెంట్స్. తన మేనల్లుడు లూక్ తన రిక్వైర్మెంట్స్ చూసుకుంటూ ఉన్నాడు. లూక్ బ్రాట్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద ఎంపరర్స్ ఆర్చర్డ్ ఫర్ సియాన్. లూక్ వెళ్ళి ఎంపరర్స్ ఆర్చర్డ్స్ నుండి ఫ్రూట్స్ తీసుకొని వచ్చేవాడు. హీ పిక్ ద ఫ్రూట్స్ ఫ్రమ్ ద ఎంపరర్స్ ఆర్చర్డ్. తనంతటి తానే ఎంపరర్స్ ఆర్చర్డ్, రాజుగారి తోటలోంచి ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉండేవాడు. సో వీ నో ద పాయింట్ that he picked up fruits from the emperor's orchard by himself. Which of the following is not true in the context of passage? Manam chadivina passage lo which of the following four options which is not true? Let us see. Sian was a poor and suffering man. Sian poor and he is a suffering man. Ante బాధలు ఉన్నాయి తనకి. Luke came to know about the orchard from his uncle. Luke కి ఆర్చర్డ్ గురించి ఎలా తెలిసింది? అంకుల్ సియాన్ అడగడం వల్ల తెలిసింది. సియాన్ ఇనీషియలీ హెజిటేటెడ్ టు టేక్ హిజ్ నెఫ్యూ అలాంగ్. సియాన్ ఫస్ట్ తన నెఫ్యూను ఆర్చర్డ్ తీసుకెళ్ళడానికి కొంచెం హెజిటేట్ చేశాడు, అంటే ఇష్టపూర్వకంగా ఉండలేదు. ల్యూక్ యాజ్ ఫైనలీ సెట్ ఫ్రీ. ల్యూక్ ఫైనల్గా ఫ్రీ అయిపోయాడు. సో సియాన్ వాజ్ అ పూర్ అండ్ సఫరింగ్ మ్యాన్. ల్యూక్ కేమ్ టు నో అబౌట్ ద ఆర్చర్డ్ ఫ్రమ్ హిజ్ అంకుల్. సియాన్ ఇనీషియలీ హెజిటేటెడ్ టు టేక్ హిజ్ నెఫ్యూ అలాంగ్. ల్యూక్ హ్యాస్ ఫైనలీ సెట్ ఫ్రీ. సో లూక్ ఫైనల్గా సెట్ సియాన్ వాజ్ అ పోర్ అండ్ సఫరింగ్ మ్యాన్. పోర్ మ్యాన్ కానీ హీ ఈజ్ నాట్ అ పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ బికాస్ హీ హ్యాస్ ఫోర్ వెల్ ఫెడ్. సో హీ ఈజ్ నాట్ అ సఫరింగ్ మ్యాన్. సో నెక్స్ట్ లూక్ కేమ్ టు నో అంకుల్. గార్డెన్ నుంచి అంకుల్ గురించి నుంచే తెలుసుకున్నాడు కదా. ఇనీషియల్గా సియాన్ నెఫ్యూని తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు. లూక్ హ్యాస్ ఫైనలీ సెట్ ఫ్రీ. సో చివరికి లూక్ ఫ్రీ అయ్యాడనమాట. అండ్ దెన్ why was Sian reluctant to take Luke along? Sian ఎందుకు తీసుకువెళ్ళడానికి హెజిటేట్ చేశారు? బికాస్ హీ వాజ్ అ సెల్ఫిష్ మ్యాన్ కాబట్టి ల్యూక్ తీసుకెళ్ళలేదు. హీ ఫియర్డ్ దట్ ద లూక్స్ రియాక్షన్ మే ఆల్టర్ ద ఎంపరర్స్ మెన్. దేనికి భయపడ్డాడు? లూక్స్ రియాక్షన్ బట్టి ఎంపరర్స్ మెన్ వచ్చి తంతారేమో అని భయపడ్డాడు. బికాస్ ల్యూక్ కుడ్ హార్మ్ హిమ్. ల్యూక్ తనని హార్మ్ చేస్తాడని. హీ వాంటెడ్ టు బ్రింగ్ ఫ్రూట్స్ ఫర్ ల్యూక్ హిమ్సెల్ఫ్. తనంతట తానే వెళ్ళి తేవాలి అనుకున్నాడు. బట్ ద రీజన్ ఈస్ హీ ఫియర్డ్ దట్ ద లూక్స్ రియాక్షన్ మే ఆల్టర్ ద ఎంపరర్స్ మెన్. ఎప్పుడైతే తను వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేస్తాడో దట్ విల్ ఎఫెక్ట్ ద ఎంపరర్స్ మెన్. నెక్స్ట్, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ ఆన్ మై ఆస్ట్రేలియన్ టూర్లో ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ.
సో ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ ఐ ran out of money అంటే ఏమిటి? వెన్ డూ వీ యూజ్ దిస్ ఫ్రేజ్ ran out of money అంటే ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవో, కంప్లీట్గా డబ్బులు అయిపోతాయో, దెన్ వీ విల్ యూజ్ దిస్ ran out of money. సో టు మేక్ అ కంప్లీట్ యూస్ ఆఫ్, కంప్లీట్గా యూజ్ చేసుకోవడం. డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ సరిపడినంత లేనప్పుడు. లాస్ట్ పోగొట్టుకున్నప్పుడు. క్యారీడ్ ఎ లాట్ చాలా క్యారీ చేస్తూ ఉన్నప్పుడు. సో ద పాయింట్ ఇస్ టు మేక్ కంప్లీట్ యూస్ ఆఫ్, కంప్లీట్గా యూజ్ చేసేయడాన్ని we say ran out of money. And then he stuck several bad patches before he made good. Before he made good, మంచిగా అయ్యే లోపు he struck several bad patches, చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు అనేది పాయింట్ అనమాట. సో ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్, ఇక్కడ అండర్లైన్ చేసిన stuck several bad patches. What is meant by stuck several bad patches? Came across bad soil అంటే చెడ్డ మట్టి ఎదురుగా వచ్చింది, అంటే దారిలో వచ్చింది అని. హ్యాడ్ అ బ్యాడ్ టైం ఉంది అని. వెంట్ త్రూ మెనీ ఇల్నెస్ అంటే జబ్బు చేసింది అని. హ్యాడ్ మెనీ ప్రొఫెషనల్ డిఫికల్టీస్, ఎప్పుడైతే ఈ స్టక్ సెవరల్ బ్యాడ్ ప్యాచెస్ అనేది డిఫికల్టీ సిచ్యువేషన్స్ ఇన్ ప్రొఫెషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. సో హ్యాడ్ మెనీ ప్రొఫెషనల్ డిఫికల్టీస్, ప్రొఫెషన్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ హీ మేడ్ గుడ్. సి హీ స్టక్ సెవరల్ బ్యాడ్ ప్యాచెస్ బిఫోర్ హీ మేడ్ గుడ్. తను ఎప్పుడైతే తను మంచి చేసే ముందుగా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. సో దట్ స్టక్ సెవరల్ బ్యాడ్ ప్యాచెస్ ఇస్ నథింగ్ బట్ హ్యాడ్ మెనీ ప్రొఫెషనల్ డిఫికల్టీస్. ప్రొఫెషనల్గా ఎన్నో డిఫికల్టీస్ని ఎదుర్కొన్నాడు అనేది మనం చెప్పే పాయింట్ అనమాట. అండ్ దెన్ ఐ టేక్ ఎక్సర్సైజ్ డైలీ, నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాను. ఐ టేక్ ఎక్సర్సైజ్ డైలీ. చేంజ్ ద వాయిస్, ఇక్కడ చూడండి, ఐ టేక్ ఎక్సర్సైజ్ డైలీ. సో ఎక్సర్సైజ్ విల్ బీ అవర్ సబ్జెక్ట్ నౌ. ఎక్సర్సైజ్ సో ప్రతిరోజు చేస్తాను. ఎక్సర్సైజ్ ఈజ్ టేకెన్ డైలీ. ఐ ఏంగా మారుతుంది? ఐ విల్ చేంజ్ ఇన్ టు మీ. ఎక్సర్సైజ్ ఈజ్ టేకెన్, టుక్, టేక్, టేకెన్. V3 ఫామ్ యూజ్ చేయాలి. సో టేక్ విల్ బికమ్ టేకెన్. ఎక్సర్సైజ్ ఈజ్ టేకెన్ డైలీ విల్ బి డైలీ. బై మీ, నా చేత, బికాస్ ఇట్ ఈస్ అ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ వీఆర్ చేంజింగ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. సో బై మీ, నా చేత చేయబడుతుంది అని చెప్పడం. సో వీ హ్యావ్ టు యాడ్ బై అండ్ ఐ విల్ బి చేంజ్డ్ ఇన్ టు మీ. ఎక్సర్సైజ్ ఈజ్ టేకెన్ డైలీ బై మీ. నెక్స్ట్ క్వశ్చన్, షీ విల్ ఇన్వైట్ మీ. చేంజ్ ద వాయిస్ ద సేమ్ వే. షీ విల్ ఇన్వైట్ మీ. షీ విల్ బికమ్ హర్ and me will become I, and invite will become invited. Invite will become invited. V3 form ga మారుతుంది. సో అండ్ విల్ ఎప్పుడైతే ఐ పక్కకు వస్తుందో ఐ షెల్ అవుతుంది. సో ఐ షెల్ బీ ఇన్వైటెడ్ బై హర్. సో ఐ షెల్ బీ ఇన్వైటెడ్ బై హర్. I shall be invited by her. B form must be added. I shall be invited గా మారింది. by అనేది యాడ్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో. she అనేది her గా మారింది. సో me అనేది I గా మారుతుంది అనమాట. I shall be invited by her. And then you can't bathe in this sea. He said to me, it's very rough. You can't bathe in this sea. He said to me, it's very rough. So ikkada this is a statement, assertive sentence. He said to me, it is very rough. Adi chaal. And you can't bathe in this sea. You can't bathe in this sea. Nuvi sea lo bathe cheyalevu ani oka statement. This statement is an assertive sentence. So assertive sentence kabatti said pakkana that అవుతుంది. ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో సెడ్ పక్కన దట్ యాడ్ అవుతుంది. సో లెట్ us see, he said that ప్రతి దాంట్లోనూ he said that ఉంది. సో ఓకే, లెట్ us read. He said that you couldn't bathe in that sea
ఇఫ్ ఇట్ వాజ్ వెరీ రఫ్, ఇక్కడ క్వశ్చన్ లేదు కాబట్టి వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. మీకు నేను ప్రీవియస్ పేపర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎప్పుడైతే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ వస్తాయో రిపోర్టెడ్ స్పీచ్లో ఇఫ్ యూస్ చేస్తాం. కానీ ఇక్కడ క్వశ్చన్ లేదు, అసర్టివ్ సెంటెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇఫ్ యూస్ చేయడం ఈజ్ నాట్ ద కరెక్ట్ పాయింట్. హీ సెడ్ దట్ యూ కాంట్ బేత్ ఇన్ దిస్ సీ సిన్స్ ఇట్ వాజ్ వెరీ రఫ్. ఇన్ దిస్ విల్ చేంజ్ ఇంటూ దట్. ఎప్పుడైతే మనం స్పీచ్ మారుస్తామో దిస్ విల్ చేంజ్ ఇంటూ దట్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ అ రైట్ సెంటెన్స్ బికాస్ దిస్ ఈస్ యూస్డ్. He said that I can't bathe in the sea because it is very rough. The same here. This should change into that. And he said that I couldn't bathe. So I can't. ఎప్పుడైతే మనం రిపోర్టెడ్ స్పీచ్లోకి మారుస్తామో can't will be changed into couldn't. couldn't గా మారుతుంది. అండ్ యాజ్ అనేది టూ సెంటెన్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో చూడండి, he said that I couldn't bathe in this sea, that sea ga marin that sea, as it is, it's ante it is kadandi. So is kuda was ga marutundi. So he said that, ఇప్పుడు మనకు జరిగిన చేంజెస్ ఏంటో చూద్దాం. said that గా మారింది because it is an assertive sentence. can't couldn't గా మారింది because we are changing the speech, we should change the tense. bathe this that గా మారుతుంది యాజ్ ఇట్ ఈస్ ద రిపోర్టెడ్ స్పీచ్. సి యాజ్ ఇట్ ఈజ్ was గా మారుతుంది వెరీ రఫ్. సో హీ సెడ్ దట్ ఐ కుడెంట్ బేత్ ఇన్ దాట్ సీ యాజ్ ఇట్ వాజ్ వెరీ రఫ్. ఇక్కడ టూ సెంటెన్సెస్ని కంబైన్ చేయడానికి యాడ్ అనేది యాజ్ అనేది మనం యూజ్ చేసామన్నమాట. సో హీ సెడ్ దట్ ఐ కుడెంట్ బేత్ ఇన్ దాట్ సీ యాజ్ ఇట్ వాజ్ వెరీ రఫ్. అండ్ దెన్ సీతా సెడ్ టు మీ, can you give me your pen? Can you give me your pen? ఇదేం క్వశ్చన్ అండి? ఎస్ ఆర్ నో క్వశ్చన్. క్యాన్ యూ గివ్ మీ యువర్ పెన్కి ఎస్ ఐ కెన్ గివ్ యువర్ పెన్, నో ఐ డోంట్ వాంట్ టు గివ్ యువర్ పెన్ అనే ఆన్సర్స్ ఉంటాయి. సో క్యాన్ యూ గివ్ మీ యువర్ పెన్ ఇదేమవుతుంది? క్వశ్చన్ అనమాట. ఏం క్వశ్చన్? ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇప్పుడు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు when there are yes or no questions we will use whether or if. yes or no questions ఎప్పుడు వచ్చినా మనం whether or if అనే వర్డ్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో said to me క్వశ్చన్ కాబట్టి said to will be changed into asked. said to asked గా మారుతుంది. సో let us just go through the options. Sita asked me, can I give her my pen? Sita asked me, can I give her my pen? ఇక్కడ if గానీ whether గానీ లేదు, so the statement is wrong. Sita asked me if I gave her my pen. ఇక్కడ give ఉంది, so gave గా మారదు. So that is a wrong option. Sita asked me if I can give me your pen. If I can give me your pen means me your. If I can give her my pen. So ఇక్కడ ఏం అవ్వాలి? give Sita కాబట్టి Sita will be changed into her, me will be changed into my pen. So this is not the correct option. Sita asked me if I could, can ఇందాక చూసాం కదా, can will be changed into could. If I could give her my pen, నేను తన పెన్ ఇస్తానేమో అని సీత అడిగింది. సో సీత asked me. So said to is changed into asked because it is a question. Me, if I could give her my pen, నా పెన్ తనకి ఇస్తానేమో అని అడిగింది. పైన ఆప్షన్లో ఏమొచ్చింది? గివ్ మీ యువర్ పెన్. సో ఇది రాంగ్గా పోర్ట్రే చేస్తుంది కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సో ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ దెన్ there is dash party at Bill's house tonight. There is dash party at Bill's house tonight. ఇప్పుడు దీన్ని తెలుగులో మనం అనుకుంటే బిల్స్ హౌస్లో ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఏమిటనేది డెఫినెట్గా చెప్పట్లేదు కదండి. సో వీ విల్ రైట్ అన్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏంటిది? ఏ. అండ్ యాన్ ఎందుకు రాదు అంటే దెర్ ఇస్ నో అవెల్ హియర్, నో ఆర్టికల్ కూడా కాదు. సో ద ఇస్ ద డెఫినెట్ ఆర్టికల్. సో ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ ఏ. దెర్ ఈజ్ అ పార్టీ, ఒక పార్టీ ఉంది. అ పార్టీ అట్ బిల్స్ హౌస్ టు నైట్.
tonight there is a party at Bill's house tonight. And then which of the following is correct? ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. కోల్కతా ఈజ్ లార్జర్ దాన్ ముంబై. కోల్కతా ముంబై కన్నా లార్జర్. సో రిమెంబర్ దిస్ లార్జర్. రఘు రన్స్ మోర్ ఫాస్టర్. ఇప్పుడు ఫాస్టర్ అనేది ఆల్రెడీ కంపారిటివ్ సెంటెన్స్. ఇక్కడ మోర్ ఫాస్టర్ లెస్ ఫాస్టర్ ఉండదు. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ సెంటెన్స్. సీత రైట్స్ మోర్ బెటర్. బెటర్ ఈజ్ అ కంపారిటివ్ సెంటెన్స్. సో మోర్ విల్ నాట్ బి కంపారిటివ్ సెంటెన్స్. కంపారిటివ్ వర్డ్స్కి ముందు మోర్ అనేది యూజ్ చేయం. ద రోడ్స్ ఇన్ చెన్నోర్ ఆర్ బెటర్ దాన్ జైపూర్. బెటర్ దాన్ జైపూర్ అనకూడదు, మనం బెటర్ దాన్ దోస్ ఆఫ్ జైపూర్. ఏవైతే జైపూర్లో ఉన్నాయో అవి బెటర్ అనాలి. సో కోల్కతా ఈజ్ లార్జర్ దాన్ ముంబై. కోల్కతా ఈజ్ ఇక్కడ రోడ్స్ని కంపేర్ చేస్తున్నాం, అక్కడ సిటీస్ని కంపేర్ చేస్తున్నాం. 2 cities దిస్ ఇస్ లార్జర్ దెన్ దట్ అనేది క్లియర్ పాయింట్. ఇక్కడ ద రోడ్స్ ఇన్ చెన్నోర్ ఆర్ బెటర్ దాన్ జైపూర్. జైపూర్ మొత్తాన్ని చెన్నూర్ రోడ్స్తో కంపేర్ చేయట్లేదు. జైపూర్లో ఉండే రోడ్స్ని చెన్నూర్లో ఉండే రోడ్స్తో కంపేర్ చేస్తున్నాం. సో ద రోడ్స్ ఇన్ చెన్నూర్ ఆర్ బెటర్ దాన్ దోస్ ఆఫ్ జైపూర్. దోస్ అంటే ఏవైతే జైపూర్లో ఉండే రోడ్స్ ఉన్నాయో వాటికన్నా బెటర్ అనేది కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి దోస్ అని రాయాలి. అదర్వైజ్ ఇప్పుడు మనకి 2 cities డైరెక్ట్గా కంపేర్ చేస్తున్నాం కాబట్టి కోల్కతా ఈజ్ లార్జర్ దాన్ ముంబై అనేది సో వితౌట్ ఎనీ డౌట్ వీ కెన్ ఆప్ట్ దట్ అనమాట. అండ్ దెన్ యాజ్ హీ ఫెల్ డాష్ డెబ్ట్స్ హీ డిసైడెడ్ టు సెల్ హిస్ హౌస్ అండ్ లివ్ డాష్ అ స్మాల్ హట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. యాజ్ హీ ఫెల్ డాష్ డెబ్ట్స్ అంటే అప్పుల్లో పడిపోయాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి సే యాజ్ హీ ఫెల్ ఇంటూ అ వెల్ ఆర్ ఇంటూ వెల్. బావిలో పడిపోయాడు. హీ ఫెల్ ఇంటూ వెల్. అదర్వైజ్ యాజ్ తీసేసి హీ ఫెల్ ఇంటూ వెల్, బావిలోకి పడ్డాడు. సో ద సేమ్ థింగ్ యాజ్ హీ ఫెల్ ఇంటూ డెబ్ట్స్, అప్పుల్లో పడ్డాడు అని మనకి ఇక్కడ వచ్చే థింగ్ అనమాట. హీ డిసైడెడ్ టు సెల్ హిస్ హౌస్ అండ్ లివ్ డాష్ అ స్మాల్ హట్. స్మాల్ హట్లో ఉందాం అనుకున్నాడు. సో లో అనేది ఏంటండి, ఇన్ అని మనకు తెలుసు. సో ఇక్కడ ఏం ప్రపోజిషన్స్ యూస్ చేస్తాం, ఇంటిలో ఉంటాడు కాబట్టి ఇన్, బావి లోపల పడ్డాడు కాబట్టి ఇంటూ. సో అప్పులు లోపల కూరుకుపోయాడు కాబట్టి ఇంటూ డెప్స్ అనమాట. సో యాజ్ హీ ఫెల్ ఇంటూ డెప్స్ హీ డిసైడెడ్ టు సెల్ హిస్ హౌస్ అండ్ లివ్ ఇన్ అ స్మాల్ హట్. సో ఇంటూ అండ్ ఇన్. As he fell into debts, he decided to sell his house and live in a small hut. And then, Michael strove dash perfection. Michael strove dash perfection. Michael దేని కొరకు కష్టపడ్డాడు, పర్ఫెక్షన్ కొరకు కష్టపడ్డాడు. సో కొరకు అనేది ఫర్ అన్నమాట. సో మైకల్ స్ట్రోవ్ ఫర్ పర్ఫెక్షన్. దేనికోసం కష్టపడ్డాడు అంటే పర్ఫెక్షన్ కోసం కష్టపడ్డాడు అనేది పాయింట్. అండ్ ఐ కెన్ నాట్ రిమెంబర్ వాట్ ఐ వాంటెడ్ టు స్పీక్ టు యూ డాష్. సో ఐ కెన్ నాట్ రిమెంబర్, నేను దేని గురించి అయితే మాట్లాడదాం అనుకున్నానో అది నాకు గుర్తులేదు. సో ఐ కెన్ నాట్ రిమెంబర్ వాట్ ఐ వాంటెడ్ టు స్పీక్ టు యూ అబౌట్. అబౌట్ అంటే దేని గురించి. సో అబౌట్ ఈజ్ గురించి. సో ఐ కెనాట్ రిమెంబర్ వాట్ ఐ వాంటెడ్ టు స్పీక్ టు యూ అబౌట్ అంటే దేని గురించి అయితే మాట్లాడదాం అనుకున్నానో దాని గురించి మర్చిపోయాను. డౌన్ అంటే కింద, అప్ అంటే పైన, ఫర్ అంటే కొరకు. సో దేని గురించి కాబట్టి అబౌట్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ప్రపోజిషన్ అనమాట. వై డాష్ యూ షుడ్ బి లిజనింగ్ టు మీ. వై డాష్ యూ షుడ్ బి లిజనింగ్ టు మీ. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ వచ్చింది. సో మనం ఇక్కడ అడిగే క్వశ్చన్ కూడా కంటిన్యూస్ టెన్స్లోనే ఉండాలి. వై ఆర్ యూ టాకింగ్, యూ షుడ్ బి లిజనింగ్ టు మీ. వై ఆర్ యూ టాకింగ్, నో వై యూ ఆర్ టాకింగ్ అనకూడదు, వై ఆర్ యూ టాకింగ్. సో వై ఆర్ యూ టాకింగ్, యూ షుడ్ బి లిజనింగ్ టు మీ. సో ఇక్కడ కూడా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే వాడుతున్నాం. సో వై ఆర్ యూ టాకింగ్, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు. యూ షుడ్ బి లిజనింగ్ టు మీ, నువ్వు నా గురించి వింటూ ఉండాలి అని. యూ షుడ్ బి లిజనింగ్ టు మీ, నేను చెప్పేది వినాలి అని. వాట్ డాష్ నెక్స్ట్ వీకెండ్ యోషి. సో ఇక్కడ వాట్ డాష్ నెక్స్ట్ వీకెండ్ యోషి, నెక్స్ట్ వీకెండ్ నువ్వు ఏం చేస్తావు. దిస్ కుడ్ బి కంటిన్యూస్ టెన్స్
or this could be a future tense. What will you do next weekend Yoshi anaina anachu, or continuous tense. What are you doing నెక్స్ట్ వీక్, నువ్వు ఏం చేస్తూ ఉంటావు నెక్స్ట్ వీక్ అని. వాట్ విల్ యూ డూ, నువ్వు ఏం చేస్తావు నెక్స్ట్ వీక్, ఆర్ వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్ వీక్, నువ్వు నెక్స్ట్ వీక్ ఏం చేస్తూ ఉంటావు అని. సో దిస్ కుడ్ బి వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీకెండ్. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్, సెవరల్ ప్రామినెంట్ సెలబ్రిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్కాండల్ ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ టు ద ఇన్వెస్టిగేషన్ కమిటీ ఆర్ నో ఎర్రర్. సో సెవరల్ ప్రామినెంట్ సెలబ్రిటీస్, ఇక్కడ ఏం మిస్టేక్ లేదు, ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్కాండల్, ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఆర్ రిక్వైర్డ్ టు అపియర్, ఇక్కడ కూడా ఏం మిస్టేక్ లేదు, ఇక్కడ ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ టు ద ఇన్వెస్టిగేషన్ కమిటీ. ఇది యాక్చువల్లీ ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ ఆర్ టు ద ఇన్వెస్టిగేషన్ కమిటీ. సో అపియర్ బిఫోర్ ద ఇన్వెస్టిగేషన్ కమిటీ. సో టు ద ఇన్వెస్టిగేషన్ కమిటీ కాదు, సో బిఫోర్ ద ఇన్వెస్టిగేషన్ కమిటీ ఎవరైతే ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ బిఫోర్, ఎవరైతే ఆ స్కాండల్లో ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కమిటీ ముందు అపియర్ అవ్వాలి, టు ద కాదు, బిఫోర్ ద ఇన్వెస్టిగేషన్ కమిటీ. సో అవర్ ఎర్రర్ ఇస్ ఇన్ ఫోర్త్ ఆప్షన్, fourth one. So our error is in fourth one. So several prominent celebrities involved in the scandal are required to appear before the investigation committee anedi correct sentence. And then if dash, I would not help her. If నేను చెప్పాను కదా, మనం హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ఏవైతే మనం ఊహించుకొని చేసి ఉండేదాన్ని చెందుండేదాన్ని అని హైపోథెటికల్ సిచ్యువేషన్స్ యూజ్ చేసినప్పుడు ఇఫ్ ఐ తర్వాత వర్ వస్తుందన్నమాట. సో ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ హెల్ప్ హర్, నేను నువ్వైతే, అది అవ్వలేదు, అది హైపోథెటికల్ సిచ్యువేషనే, ఎప్పటికీ అవ్వలేము కదా. సో అది ఎప్పటికీ ఇమాజినరీ సిచ్యువేషనే. సో అలాంటి ఇమాజినరీ సిచ్యువేషన్స్లో ఐ తర్వాత వర్ వస్తుంది. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ హెల్ప్ హర్. నెక్స్ట్, వన్ హూ టాక్స్ టూ మచ్, ఎవరైతే టూ మచ్గా మాట్లాడుతూ ఉంటారో, క్వైట్ అంటే కామ్గా ఉండడం మనకు తెలుసు, గారులియస్ అంటే అధికంగా మాట్లాడడాన్ని గారులస్ అంటారు, ఇల్లాజికల్ అంటే లాజికల్ లేకుండా మాట్లాడే వాళ్ళని ఇల్లాజికల్ అంటారు, ప్రెగ్నబుల్ అంటే తెలివిగా మాట్లాడడం, లైక్ అంటే ప్రోత్సహిస్తూ మాట్లాడడం, ఇట్లాంటివన్నీ ప్రెగ్నబుల్ కింద వస్తాయి. సో గారులస్ మాట్లాడుతూనే ఉండే వాళ్ళని గారులస్ అంటారు. వన్ హూ టాక్స్ టూ మచ్, ఎవరైతే అతిగా మాట్లాడతారో those are called garrulous. And then Shiva is the tallest boy in the class. The comparative degree is, ఇప్పుడు tallest అనేది superlative degree, comparative degree అయితే ఎట్లా చెప్తాము అనేది. Shiva is not taller than any boy in the class. యాక్చువల్గా tallest అని చెప్తుంటే not taller అంటున్నారు, this is not correct sentence. Shiva is taller than any other boy in the class. అందరికన్నా టాలర్ కాబట్టి, సో దిస్ కుడ్ బి ద కరెక్ట్ ఆప్షన్. శివ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఏ బాయ్స్ కన్నా, అందరి బాయ్స్ కన్నా టాలర్. అండ్ దెన్ శివ ఈజ్ మోర్ టాలర్ రాదు, ఇందాకే చెప్పాను కదా, కంపారిటివ్ ముందు మోర్ టాలర్ లెస్ టాలర్ ఉండదు. శివ ఈజ్ నాట్ టాలర్ కాదు కదా, హీ ఈజ్ టాలర్. సో శివ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. అండ్ దెన్ ఆన్ సీయింగ్ మీ హీ రాన్ అవే, నన్ను చూసిన తర్వాత, నన్ను చూడగానే వాడు పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఆన్ సీయింగ్ మీ హీ రాన్ అవే. సో యాజ్ సూన్ యాజ్ హీ సా మీ, వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఎప్పుడైనా మనం వెన్ కానీ యాజ్ సూన్ యాజ్ కానీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్టో చూద్దాం. యాజ్ సూన్ యాజ్ హీ సా మీ హీ రాన్ అవే, ఎప్పుడైతే తను నన్ను చూశాడో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దిస్ కుడ్ బి ద కరెక్ట్ ఆప్షన్. He saw me and ran away. This is not a complex sentence. He saw me and he ran away. When he saw me, he was running. He ran away anali. He was running. Continuous tense. It's a tense change అయిపోయింది కాబట్టి as soon as he saw me, he ran away is the correct option. Next, unless the girl agrees, we could not arrange her marriage. Arranged radu. We cannot arrange her marriage. We cannot arrange her marriage
వీ క్యాన్ అరేంజ్ హర్ మ్యారేజ్. అన్లెస్ గర్ల్ ఒప్పుకోకపోతే వీ కెన్ నాట్ అరేంజ్, మన ఎబిలిటీ చెప్తున్నాడు, వీ కెన్ నాట్, మనం చేయకూడదు అని. అరేంజ్ హర్ మ్యారేజ్ పాస్ట్ టెన్స్ రాదు, అరేంజ్డ్ విల్ నాట్ బి ద కరెక్ట్ ఆన్సర్. వీ క్యాన్ అరేంజ్ ద మ్యారేజ్ రాదు, ఒప్పుకోకపోతే వీ కెన్ నాట్ అరేంజ్ అంటే చేయలేము కాబట్టి వీ కెన్ నాట్ అరేంజ్ హర్ మ్యారేజ్. అండ్ దెన్ వీ హ్యాడ్ డాష్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ యాజ్ దేర్ వర్. వీ హ్యాడ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్, మనం ఫ్లోర్ మీద పడుకోవాలి. యాజ్ దేర్ వర్, ఎందుకని యాజ్ దేర్ వర్? నాట్ బెడ్స్ ఇనఫ్, నాట్ ఎనఫ్ బెడ్స్, ఎనఫ్ బెడ్స్, బెడ్స్ ఎనఫ్. సో నాట్ బెడ్స్ ఎనఫ్, ఎప్పుడైనా కూడా బెడ్స్ అనేది నౌన్ ఫామ్ ఎండ్లో రావాలి. మనం చూసాం కదా ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, అడ్జెక్టివ్స్. బెడ్స్ ఇస్ ద నౌన్ ఫామ్, ఎనఫ్ ఇస్ ద అడ్జెక్టివ్. నాట్ సరిపోలేదు కాబట్టి ఫ్లోర్ మీద పడుకున్నారు. సో నాట్ ఎనఫ్ బెడ్స్, వీ హ్యాడ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ యాజ్ దేర్ వర్ నాట్ ఎనఫ్ బెడ్స్. అండ్ దెన్ ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్ ఓపెన్, నువ్వు కేజ్ డోర్ ఓపెన్ చేస్తే, ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్ ఓపెన్ చేస్తే ద బర్డ్ ఫ్లైస్ అవుట్, ద బర్డ్ విల్ ఫ్లై అవుట్, ద బర్డ్ వుడ్ ఫ్లై అవుట్, ద బర్డ్ హ్యాడ్ ఫ్లోన్ అవుట్. ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్ చెప్తుంది, ద బర్డ్ హ్యావ్ ఫ్లోన్ అవుట్ కాదు, నువ్వు చేస్తే ఫ్యూచర్లో జరిగేది చెప్పాలి మనం. ద బర్డ్ వుడ్ ఫ్లై, ఎగురుద్దో ఎగరదో అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ మనకి. ద బర్డ్ విల్ ఫ్లై అవుట్, డెఫినెట్గా బర్డ్ ఫ్లై అవుతుంది. సో వీ హ్యావ్ టు రైట్ ఫ్యూచర్ అండ్ ఇట్ షోస్ దట్ ఇట్ ఈస్ ద సిచ్యువేషన్ విల్ హ్యాపెన్, మీన్స్ ద సిచ్యువేషన్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్, డెఫినెట్గా జరుగుతుంది అని చెప్తున్నాం. సో ద బర్డ్ విల్ ఫ్లై అవుట్. ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్ ఓపెన్, ద బర్డ్ విల్ ఫ్లై అవుట్, బర్డ్ ఖచ్చితంగా ఎగిరిపోతుంది అనేది మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన పాయింట్. వీ మస్ట్ ప్లాంట్ అ లాట్ ఆఫ్ ట్రీస్. మస్ట్, హియర్ ద వర్డ్ మస్ట్ ఈజ్. మస్ట్ అనేది ఏంటి అంటే సి వీ మస్ట్ ప్లాంట్ అ లాట్ ఆఫ్ ట్రీస్, మనం చేయాల్సిందే అనేది చెప్తున్న పాయింట్. సో సమ్ ఆబ్లిగేషన్, అ రీజన్, అ కాజ్, అ రిజల్ట్. ఇక్కడ మనం ఆబ్లిగేషన్ అంటే ఏమిటి అంటే మీరు ఈ పని చేయాల్సిందే అని ఖచ్చితంగా చెప్పడాన్ని ఆబ్లిగేషన్ అంటాం. సో వీ మస్ట్ ప్లాంట్ ట్రీస్, మస్ట్ ప్లాంట్ అ లాట్ ఆఫ్ ట్రీస్, లాట్ ఆఫ్ ట్రీస్ని ప్లాంట్ చేయాలి అనేది ఖచ్చితంగా చేయాల్సిన ఆబ్లిగేషన్ అన్నమాట. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్, ఖచ్చితంగా చేయాల్సిన పని కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. థ్యాంక్ యూ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్.